పోరగాళ్ళు ఏమన్నా చెడ్డ పనులు చేస్తే గాడిది కంచరగా జంటాన్ని తీరుతాం కదా, ఎందుకు తీరుతారో ఏమో. నడుమ గాడిది ఏం చేసింది కానీ ఎంత షాకిరి చేస్తుంది మనకు, ఎంత బరువు పెట్టినా కుయ్యి మనకుట కయ్యి మనకుట సప్పుడు చేయకుండా పోతూనే ఉంటుంది. మనం గంత బరువును మోస్తామా ఎప్పుడన్నా? ఉత్తగా గాడిదలు అంటాను తీరుతాము, గందుకే కావచ్చు గాడిదలు కనబడకుంటాయినాయి. ఊళ్ళ మస్తుండేటివి కానీ ఇప్పుడు సూతమన్న కూడా కనిపిస్తలేదు. రాను రాను పుస్తకాలనే బొమ్మలనే చూడాలనేమో, కానీ వీళ్ళైతే గాడిదతోనే బతుకుతున్నారు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనానేమి కరము పాలు అని అంటారు గాని గాడిద పాలు ఎంత మేలు చేస్తాయో మీ ఇంట్లో ఉన్న తాతలను అవ్వలను అడుగుండి చెప్తారు. అప్పట్లనైతే గాడిద పాలు దగ్గుకి దమ్ముకి సర్దుకి గాడిద పాలు అని గాడిదల్ని తోలుకుంటా ఊళ్ళల్లో ఇంటింటికి తిరిగేటోళ్ళు. కానీ ఇప్పుడు గాడిద పాలు ఎవరు కొంటారు చెప్పుండ్రి? అన్ని ఇంగ్లీష్ మందులేనాయే. కొనేటోళ్ళు లేక పాపం అమ్మేటోళ్ళు కూడా పత్తా లేకుండా పోయిండ్రు. కానీ ఇప్పటికి కూడా ఆదిలాబాద్ జిల్లా కాడ గీళ్ళిద్దరు ఆల్మొగలు ఇంటింటికి తిరిగి గాడిద పాల గొప్పతనం అందరికి చేసి గల్లీ గల్లీ తిరిగి పాలమ్ముకుంటా బతుకు బండిని లాగుతున్నారు. చిన్న పిల్లలకు తాగిపిస్తే కడుపు నొప్పి తగ్గుతుందంట, పెద్దోళ్ళు తాగితే దగ్గు దమ్ము తగ్గుతుందట. గవన్నీ వెనకటి ముచ్చట, ఇప్పుడే చూసినా కల్తేనాయే. ఇప్పుడు వచ్చే రోగాలకు వెనకటి పద్ధతులలో పోతే రోగాలు తక్కువైతాయి అని కొట్టి పారేసేటోళ్ళు కూడా ఉన్నారు. అయినా ఎవరి నమ్మకం అల్లది కదా.